సో నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి బాల్యమిత్రుడు మనతో పాటు ఉన్నారు. మరి ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిని ఇక్కడికైతే రావడం జరిగింది. మరి ఏం మాట్లాడతారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా అసలు విషయం ఏంటి, అసలు పరిస్థితి ఎలా ఉంది అన్న? చిన్ననాటి స్నేహితుడు అయినప్పటికీ కూడా మా అందరితో మమేకమై అన్ని వర్గాల వాళ్ళతో కలిసిమెలిసి రాజకీయంగా ప్రజాక్షేత్రం నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి వాళ్ళ ఈ దుస్థితి వచ్చినప్పుడు మా గుండెలు తరుక్కబోతున్నాయన్న. ఆ దేవుణ్ణి పదే పదే అన్ని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా మా సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి మా ప్రజాక్షేత్రంలోకి పంపించండి దేవుడా అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఆ క్రమంలో మేము బాగా ఆశపడి, ఇంకా కూడా మా ఆశాజీవులు ఆశపడి ఉన్నాము. ఇప్పటికి కూడా మా సుదర్శన్ రెడ్డి గారు తిరిగి వస్తారు, మాకు తిరిగి మళ్ళీ మా ప్రజాసేవలో తన పాత్ర పోషిస్తారని చెప్పేసి ఎంతో ఆశిస్తున్నాము. ఇంతకంటే మేము ఎక్కువ ఏం చెప్పలేమన్నా. అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఆయనకు ఉన్నటువంటి పేరు అంటే మంచి మమేకమై జనంతో కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ, లేదంటే యూత్తో కానీ మంచి మాస్ లీడర్గా, మంచి ప్రజాక్షేత్రంలో మంచి పేరున్న నాయకుడిగా పేరు పొందాడు కదా. మరి ఇప్పుడు మీ నియోజకవర్గం వారిగా చూసుకుంటే కొంతమంది జనాల యొక్క పరిస్థితి ఏంటి? మరి మా లీడర్కి ఇలా అయింది, మరి మా లీడర్ ఎలా ఉంటే బాగుంటుంది అని కొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా అన్న, ఆయన తిరిగి వస్తాడని ఆశాభావంతో వ్యక్తపరుస్తున్నాం. మేము ఉన్న వాళ్ళ అందరం ఆశాభావంతో ఉన్నాము. ఆయన రావాలి, మళ్ళీ యథావిధిగా ఇంతకు రెండింతలుగా మా ప్రజలకు మంచి పని చేయాలి అని చెప్పి ఆశాభావంతో మేము ఎదురు చూస్తున్నామన్న. అన్న తిరిగి మా ఆయుష్ కూడా దేవుడు తీసుకున్నా పర్వాలేదు, మా ఆయుష్ కూడా అన్నకు పోసి అన్నను బతికించి దేవుడు ఆయనను ఆయురాకులతో బయటికి తీసుకురావాలని. ఇంత బాధపడుతున్నారు కదా, అంటే ఆయనకు మీకున్నటువంటి సంబంధం ఏంటి అసలు? అన్న అంటే మాకు ఏ ఆపదైనా ఏ రాత్రైనా మాకు ఒక పెద్ద అండ, మా కుటుంబాలకు ఎవరికైనా సరే. అట్లాంటి అండను కోల్పోతున్నామంటే మాకు అసలు చెప్పలేని వర్ణనాతీతమైన బాధ. అది మామూలుగా కాదు, అసలు తట్టుకోలేనంత పరిస్థితి అది. అసలు ఏం చెప్పలేకపోతాను. అన్న బాగుండాలి, అన్న మంచిగా రావాలని. మీరు ఏడవకండి. ఇంకొకటి ఏంటంటే, మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం వారిగా చూసుకుంటే మరి సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఏమన్నా? ఎన్నో పనులు చేసిండు ప్రతి ఊర్లో. కానీ అసలు ఆయన అసలు చెప్పలేని పనులు అసలు చెప్పుకోండి కాదు. ఏ రాత్రి అయినా ఏ కార్యకర్తకైనా పార్టీలకు అతీతంగా వర్క్ చేసిండు అన్న. ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్తో పాటు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక విజన్ పెట్టుకొని పనిచేసిన నాయకుడు. ఒక జిల్లాకు మాత్రమే సాధ్యమైన మెడికల్ కాలేజ్ అనేది మా నియోజకవర్గానికి, నర్సంపేట నియోజకవర్గానికి మాత్రమే సాధ్యమైందని. అది మా పెద్దన్న ద్వారానే సాధ్యమైనది. అది కేసీఆర్ సార్కు దగ్గర ఉన్న వాళ్ళనే అది సాధ్యమైంది. రైతులకు, పాకాలకు దేవదల వాటర్ తీసుకొచ్చి రైతులకు ఎప్పటికీ ఎల్లప్పుడూ వాటర్ పంపించిండు. రంగాయి చెరువు పాకాలకు ఎప్పటికీ వాటర్ పంపించిండు. అది మా పెద్దన్న ద్వారానే అది సాధ్యమైంది. ఒక సీసీ రోడ్లు కానీ, ప్రతి ఇంకా ఒక గిడ్డంగుల కోల్డ్ స్టోరేజ్ ప్లస్ అది గోదాములు, అన్ని మెట్రిక్ టన్నుల గోదాములు స్టోరేజ్ కోసం కూడా మా పెద్దన్న ద్వారానే అన్ని స్టోరేజ్ ద్వారా అది సాధ్యమైంది. అన్న మంచిగా ఆరోగ్యంగా కోలుకొని మంచిగా బయటపడితే అదొక్కటే చాలన్న మాకు సంతోషం. మా అన్న మాకు క్షేమంగా ఇంటికి వస్తే అదొక్కటే మాకు చాలు. అంతకంటే మాకు వేరే ఏం అవసరం లేదు. మా పదవులు అన్నీ చూసినే, కాకపోతే మా అన్నను క్షేమంగా ఇంటికి వస్తే అదొకటి చాలన్న మాకు. మేమేమంటున్నాం అంటే మా ఆయుష్ అయినా సరే తీసుకుని దేవుణ్ణి ఆయనకి పోచి ఆయన బతికించు దేవుడు అని వేడుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళ మేము ఒక్కళ్ళమే కాదు, మా ప్రతి నియోజకవర్గంలో గ్రామాలలో రైతులు, యువకులు, కూలికి పోయే వాళ్ళు అందరూ కూడా ప్రతి గ్రామ దేవతలకు అన్నిటికీ దినం పూజిస్తూనే ఉన్నారు. మేము ఇవాళ ఇక్కడికి వస్తున్నామంటే సరే మా ఆవేశం తట్టుకోలేక మా అన్నని ఎట్లాగో దగ్గరుండి ఏదో ఒకటి చేయాలనే భాగంతో వచ్చినాం తప్ప. కానీ ఇంకా ఇంతకంటే బాగా బాధపడే వాళ్ళు మా నియోజకవర్గాల రోజు పొద్దుగల గ్రామ దేవతలకు అవసరం అనుకుంటే బలిదానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న గ్రామాల్లో, నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. మామూలుగా ఒక నాయకునికి ఇంత ప్రజాభిమానము, ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కదా. మరి అలాంటి సుదర్శన్ రెడ్డి గారి పట్ల మీరు భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తున్నారు? మా లాంటి ఎవరైనా అందరి ఆయుసి పోసుకొనైనా మా పెద్దన్నను క్షేమంగా బతికించు దేవుడా అని చెప్పి అందరం అదే బాధపడుతున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని అన్ని గ్రామాలు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. అంటే మీ నియోజకవర్గంలో ఎలాంటి పేరు ఉందండి? మరి నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒక
రాజకీయ నాయకునిగా కాకుండా ప్రజల నాయకునిగా పేరుందండి. అంటే ఆయన చేసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయి? మంచి పనులు? అతను చాలా గొప్ప పనులు చేశాడు నియోజకవర్గంలో. ఒకప్పుడు ఏ గ్రామం నుంచి ఒక గ్రామంకు ఇన్నర్ లింక్ రోడ్లు లేకుంటే ఆ ఇన్నర్ లింక్ రోడ్లు వేయించాడు. ప్లస్ ప్రజలకు ముఖ్యమైనది రైతులకు కావాల్సింది వాటర్, పంటలకు. అలాంటి పంటలను కాళేశ్వరం నుంచి నీళ్లు తెప్పించాడు. కొన్ని వేల ఎకరాలు ఆ పాకాల వాగు కింద పండడం జరుగుతుంది. 3 పంటలు కూడా పండే అక్కడ పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అన్న, మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది? శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకస్మాత్తుగా అతనికి గుండెపోటు రావడం మా నర్సంపేట ప్రాంతానికి చాలా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. ఎందుకంటే మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గోదావరి నీళ్లను దేవాదులకు మరలించి అక్కడ నుంచి మా పాకాలకు మళ్లించిన గొప్ప వ్యక్తి. గత 50 సంవత్సరాలలో ఎటువంటి ఎమ్మెల్యే చేయని పనులను మాకు చేసిన గొప్ప వ్యక్తి అతడు. మా నియోజకవర్గానికి ఒక దేవుడిలా అతన్ని కొలుస్తాము. ఎందుకంటే నేడు రైతులు కంటి నిండా నిద్రపోతూ 2 పంటలు పండుతున్నాయంటే మా కానాపురం మండలం కానీ, గూడూరు కానీ, మహబూబాద్ కానీ, ఖమ్మం వరకు ఆ నీళ్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంతటి గొప్ప సాహసం చేసిండంటే అతడు చాలా అపర భగీరథుడిగా అతన్ని కొలవవచ్చు. అంటే ఇప్పుడు జనాలకు ఏదైనా సమస్య వచ్చిందంటే మరి ఆ సమస్యను నెరవేర్చడానికి ముందంజలో ఉండేవాడా, లేదంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక సమస్య వచ్చిందంటే అది మంచి కానీ చెడు కానీ వారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించడం కానీ, లేదంటే వివాహ వేడుకల్లో కానీ ప్రతి కార్యక్రమంలో అతని నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం ఉన్నా అతను ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడు. మరి ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అస్వస్థతకు గురయ్యారు, గుండెపోటు వచ్చింది కదా, మరి అక్కడ ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారు? వాస్తవానికి ఒక మంచి వ్యక్తికి ఇలా జరగడం మా నియోజకవర్గం మొత్తం చాలా బాధపడుతుంది. ఎందుకంటే అటువంటి పనులు చేసిన వ్యక్తి, అటువంటి సహాయాలు చేసిన వ్యక్తి తెలంగాణలో ఎటువంటి ఎమ్మెల్యే లేడు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ రాష్ట్ర ప్రజలకు సివిల్ సప్లై చైర్మన్గా అతని సేవలు అందించాడు. ఆ తర్వాత గెలిచాక మా నియోజకవర్గానికి గత 50 ఏళ్లలో ఎవరు ఏ ఎమ్మెల్యే చేయని పనులను మా అన్ని గ్రామాలకు, మా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు 7 మండలాలకు అన్ని పనులు చేశాడు. ఇప్పుడు 7 మండలాలలో మేజర్ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి గల ముఖ్య కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని చూడడానికి, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలే కావచ్చు, లేదంటే వారిని అభిమానించేటువంటి నాయకులే కావచ్చు, ఈరోజు వచ్చిన వేళ మరి వారితో అయితే ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మరి 3 రోజులైంది, మరి 3 రోజుల నుంచి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి తటస్థంగా ఉందా, లేదంటే క్షీణించిందా అనే విషయాలను అయితే ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మాడరాజు వెంకన్న, కానాపురం మండలం ధర్మరావుపేట ప్రెసిడెంట్ సర్పంచ్. మరి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మీ ఊరుకు ఉన్నటువంటి అనుబంధమే కావచ్చు, లేదంటే మీ నియోజకవర్గానికి ఉన్నటువంటి అనుబంధమే కావచ్చు, ఏ విధంగా ఉండేది? పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి తెలంగాణకి అభినవ సంబంధం, అందులో నర్సంపేటకు ఎనలేని అనుబంధం ప్రాంతంగా. అంతకంటే ఇంకెక్కువ రెట్టింపు చూసినప్పుడు మా కానాపురం ప్రజలకు దేవుడు ఎవరో కానీ మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దేవుడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గత 50 ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు ప్రజాప్రతినిధులు వస్తురు పోతురు. మా కానాపురం మండలంలో పాకాల చెరువుకు ఏ ప్రజాప్రతినిధి వచ్చినా నేను దేవాలయం నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి వాటర్ తెస్తా అని చెప్పిన వాళ్ళే తప్ప మాకు ఎవరు కూడా చేయలేదు. మాకు గౌరవనీయులైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మా కానాపురం మండల ప్రజలకు పాకాల చెరువులో దేవాలయాన్ని వాటర్ తెచ్చి పాకాల చెరువు నింపడం జరిగింది. అంటే మా కానాపురం మండల ప్రజలకు కరువు అంటే ఎలా ఉంటుందో కూడా చూడలేని విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి బంధం ఉంది మాకు. దేవుడికి భక్తుడికి ఏ బంధం అవుతుందో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మా కానాపురం మండల ప్రజలందరికీ కూడా, అన్ని పొలిటికల్ నాన్ పొలిటికల్ అందరికీ కూడా, కానాపురం యావత్ ప్రజలకు దేవునికి భక్తుడికి ఏ సంబంధం ఉంటుందో మాకు ఆ సంబంధం ఉంటుంది. సరే, మరి ఈయన ఆరోగ్య విషయాల పట్ల మరి కొన్ని నమ్మలేని నిజాలు అనేటివి బయటకు వస్తున్నాయి, లేదంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురయ్యారు అన్నటువంటి విషయాలు కూడా వినిపిస్తున్న వేళ. అంటే ఏది ఏమైనా అపోహలు అనేటివి రకరకాల అపోహలు వస్తాయన్నా, కానీ మేము కోరుకునేది ఒకటే, మా సుదర్శన్ రెడ్డి గారు బతకాలి, మా మధ్యకు రావాలి. అది ఏ విధంగా ఉన్నా పర్లేదు, తను చూసుకుంటే తను చేసినటువంటి సేవ ఏదైతుందో ఆ గుర్తింపుగానైనా తను మా ముందు ఉండాలనేది కోరుకుంటున్నాం మేము.
ఆరోగ్య పరిస్థితి కొంచెం కష్టంగా ఉన్నాడు, క్రిటికల్గా ఉన్నది. డాక్టర్లు ఏమంటున్నారు అంటే 72 గంటలు చూస్తామని చెప్పినట. మాకు 2 పంటలు పండుతున్నాయంటే మా ఎమ్మెల్యే గారు గెలిచినాక మా రాప నుంచి పైప్ వేసి మోటార్లు పెట్టి లిఫ్ట్ ద్వారా మాకు నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళు ఇచ్చిన సందర్భంగా ప్రతావృద్ధుడు చెరువు దిగిపోయాడు. మరో ప్రతావృద్ధుడు మా పెద్ది. ఆ పరంగా మాకు మన వాటి ఇచ్చి 2 యాసంగి వానకాల పంటలు 2 పండించాడు మాకు. ఆ దేవుడు మాకు బతకాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలతోటి మంచిగా అనుబంధ బాంధవ్యంగా మంచి సంబంధాలు అనేవి కొనసాగించేవారా? కొనసాగించారా? సేమ్ అన్నమ్మ లెక్క ఉండేవాడు మాతోనే. మేము ఏం చెప్పినా కూడా పట్టించుకునేవాడు. అది పరిష్కరించేదాకా నిద్రపోకపోయేదాన్ని. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్యము మరి కొంచెం కిటికీలుగా ఉంది ఆరోగ్యం. అది ఒక్కటే బాధ మాకు అంతే. మరి జనాలందరూ ఏమనుకుంటున్నారు మరి? ఇంకా ఏమంటే డాక్టర్ మాకు ఏం చెప్పలేరు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఏమన్నా వెళ్తే మాకు తెలుసుకుని వచ్చాం డాక్టర్ కోసం. సుదర్శన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా? ముఖ్యంగా పాకాలకు గోదావరి జలాలు తీసుకొచ్చుతో పాటు నర్సంపేటకు మెడికల్ కాలేజీ, వరంగల్ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంచాలి. అన్ని 33 జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంచితే వరంగల్ జిల్లాలో తనకున్న కేసీఆర్ గారితో తనకున్న అనుబంధంతో దాన్ని నర్సంపేట గ్రామీణ నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ గారిదే. అదేవిధంగా వరంగల్ యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి సైనిక స్కూల్ను వరంగల్ తన కాన్స్టిట్యున్సీకి అష్నూరుకు తీసుకొచ్చిండు. అదేవిధంగా ప్రతి తండాకు, ప్రతి విలేజ్కి డబల్ రోడ్లు, బీటీ రోడ్లు, ప్రతి గ్రామ పంచాయతీకి బిల్డింగు, ప్రతి గ్రామానికి మహిళా సంఘం బిల్డింగు, ప్రతి ఆమ్లెట్ ప్రతి తండాకు గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి మహిళా సంఘం బిల్డింగు, అనేక సంక్షేమ కార్యక్రమాలు తేవడం కాక తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ప్రత్యేకంగా 75 కోట్లతోని రైతులకు ఆధునికమైన పరికరాలు తీసుకొచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ, పైప్ లైన్లు కానీ, పరదాలు కానీ, నీటి నిల్వ కోసం ప్రతి 3 తన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి వాగు మీద ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ నిర్మించడము, మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వడము, ప్రతి చెరువును మిషన్ కాకతీయలో డెవలప్మెంట్ చేయడము, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చంద్రపేట మండలంలో నుండి DBM కాకతీయ కెనాల్లోని DBM 48, 38 కెనాలకు పూటిగా తీపిచ్చి అందులో తుమ్మ చెట్టు నరికించి తనున్న గవర్నమెంట్లో ఉన్న ప్రతి సంవత్సరం నీళ్లు తీసుకొచ్చి అక్కడ వాటి పరిధిలో ఆయకట్టును సస్యశ్యామలం చేసిన ఘనత కేవలం సుదర్శన్ రెడ్డి గారిదే. మా చిన్నప్పటి నుంచి చూసినాం కాకతీయ ఉపకాలైన DBM 38, 48 నెంబర్లు గల ఉపకాలలు ఎప్పుడు తుమ్మ చెట్లతో కంపతో ఉండేది. కానీ సుదర్శన్ రెడ్డి గారి హయాంలో పూటిగా తీపిచ్చి చెట్లను కొట్టించి వాటిని 24 గంటలు నీళ్లు పారించి ప్రతి కుంటను, ప్రతి చెరువును నింపిన ఘనత కేవలం సుదర్శన్ రెడ్డి గారికి దక్కింది. మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి నియోజకవర్గ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మాది నర్సంపేట కాన్స్టిట్యూషన్ అండి. ఖానాపూర్ మండల్ ధర్మరావుపేట గ్రామం నుంచి వచ్చాము మేము. 200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడి నుంచి మా అభివృద్ధి ప్రదాత మా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోసం ఇంత దూరం రావడం జరిగింది. ఆయనకు మాకు ఉన్నటువంటి సంబంధం 25 సంవత్సరాల అనుబంధం. ఆ రోజు ఉద్యమంలో నుంచి కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. గ్రామాలలో ప్రతి గ్రామంలో ఆయనకు ఉన్నటువంటి కనెక్టివిటీ కానీ, ఆయనకు ఉన్నటువంటి ప్రజా ఆదరణ కానీ, ప్రజలకు ఆయన చాలా సంక్షేమ పథకాలు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా తెచ్చారు. ఆ గుర్తింపుతోటే ప్రజలు చాలా ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన లేనిది లోటు నర్సంపేటకు చాలా తీరని లోటు. వృద్ధులు కానీ, మాలాంటి యువకులు కానీ ఈరోజు పెద్దన్న లేకపోతే ఇవాళ నర్సంపేట పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి. ప్రజలందరూ ప్రతి గ్రామంలో గుళ్ళోకి వెళ్ళి మా అన్న బతకాలి అని జనం ఇంత ఆదరణ ఉంది అనంటే ఇంత పెద్ద నాయకుడు మేము మళ్ళీ రావాలి తిరిగి. అతని నాయకుడిని మేము నర్సంపేటలో ఆయన చిరునవ్వుతో మా అందరికీ అండగా ఉంటాడని మేము దేవుని ప్రార్థిస్తున్నాం. అన్న మరి నిజానికి భగవంతుడు మరి కరుణించి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వస్తారు కంపల్సరీ. మరి ఏమనుకుంటున్నారు జనాలందరూ కావాలని కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. దేవుళ్ళను, అన్ని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. అంటే నర్సంపేట నియోజకవర్గాన్ని ఏమన్నా అభివృద్ధి చేసిందా? చాలా అభివృద్ధి చేసిండు. అన్న ఏంటి మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి విషమించిపోయింది. మరి బ్రెయిన్కు సంబంధించినటువంటి MRI స్కానింగ్లో కూడా అంత కదలికలు అనేటివి ఏం లేవంట. మరి నిజమే ఆయనకు మాయదారు రోగం వచ్చింది. మొత్తం తెలంగాణలో మాట్లాడే భాషలో చెప్పాలంటే మాయదారు రోగం వచ్చింది. త్వరగా ఆ జబ్బు నుంచి బయటపడాలని మేమందరం కోరుకుంటున్నాము. అసలు ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకునే వ్యక్తి ఎందుకు అట్లా జరిగిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనకు హెల్త్ పరంగా ఎన్ని సమస్యలు చదివితే ఆయన దురలవాటు లేవు. తినడం, తాగడం, నీసు తినడం తాగడం లేవు. దుర్వ్యసనాలు లేవు. వాటికి ఆ జబ్బు రాకూడదు.
కానీ రాకూడని జబ్బు వచ్చింది. ఆ మైదా రోగం నుంచి త్వరగా బయటపడాలని మేము భగవంతుడు ప్రార్థిస్తున్నాము. మేమే కాదు, యావత్ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ రోజు వరకు ఆయన పేరు మీద అర్చన జరగని గుడి లేదు. ఆయన పేరు మీద కోలుకోవాలని కొబ్బరికాయ కొట్టని వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఊళ్ళో ప్రతి గుడిలో ఇప్పటివరకు ఆయన పేరు మీద అర్చనలు, హోమాలు, ప్రార్థనలు జరిగినాయి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అంటే ఒక మాజీ ఎమ్మెల్యేకు ఇంతటి అశేషమైనటువంటి ఆదరాభిమానాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎందుకు ఉన్నాయి? ఒక అందరి ఎమ్మెల్యేలాగా, అందరి మాజీ ఎమ్మెల్యేలాగా వ్యక్తి కాదు అతను. ప్రతి కుటుంబానికి ఒక రక్త సంబంధికుడు. ప్రతి కుటుంబంతో అటాచ్మెంట్ ఉంటుంది తనకు. ప్రతి కుటుంబంలో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. కుటుంబం యొక్క యోగక్షేమాలు, కార్యకర్తలే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి కుటుంబం, ప్రతి ఉద్యమకారులతో ఆయనకు నిత్య సంబంధాలు. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కానీ, అంటే కుటుంబ వ్యవహారాల్లో కానీ, వాళ్ళ చదువులు, వాళ్ళ పిల్లల యొక్క చదువులు, వ్యవసాయాలు, ప్రతిదీ తన కమిట్మెంట్గా తీసుకొని పనిచేసేవాడు. కాబట్టి ఈరోజు తనకు ఆపద వచ్చిందంటే ప్రతి కుటుంబం కూడా స్పందించి 200 కిలోమీటర్ల దూరాన్ని, వ్యయాన్ని భరించుకొని ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి వెళ్తున్నాడు. అన్న, మరి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి ఇది నిజమైన ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులను చేసిండు? జనాలతోటి మాజీ ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? నా పేరు వల్లెప్ శ్రీనివాస్, మాది ఖానాపూర్ మండలం అండి. ఉద్యమ కాలం నుండి 2001 నుంచి మాకు ఆయనకున్న సంబంధాలతోని పార్టీ ధ్యేయంగా ఉద్యమకారులను కూడా అదే ప్రజాసేవే నా ధ్యేయంగా సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా అదే కొనసాగుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఖానాపూర్ మండలికి వచ్చేసి ఎన్నడూ మేము చిన్నప్పటి నుంచి చూస్తుంటే కూడా కొంతమంది పంది పంపుల వాగని, కొంత ఇంకే తీసుకొస్తా జూరాల పాకాలని, ఇవన్నీ ఎవరి వల్ల కాకుండా కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఏ విధంగా ఒప్పించి మెప్పించి 300 కోట్లతోని మా ఖానాపూర్ మండల్ పాకాల చెరువు అభివృద్ధి 300 కోట్లతో చేసి అలా రైతులకు శేషశామలుగా 10 సంవత్సరాలు యాసంగి వానకాలం రైతు ఆ ఖానాపూర్ మండలం బయటికి వెళ్ళే విధంగా సుదర్శన్ రెడ్డి గారు చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి. ప్రజాసేవే ధ్యేయంగా సుదర్శన్ రెడ్డి చేసిన పనులు మరవలేని రైతులు ప్రతి ఇంటికి కన్నీరు శోకంగా మారింది. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కోలుకొని మళ్ళీ నర్సంపేట గడ్డ మీద అడుగుపెట్టాలని ప్రజలంతా అనేక దేవస్థానంలో పూజలు చేస్తూ అనేక ఇబ్బందులు పడుకుంటూ మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి మా గడ్డ మీద అడుగుపెట్టాలని జనాలంతా కోరుకుంటున్నారు.